నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతూ ఉంది. ఇందులో పేదలకు, బడుగు వర్గాలకు వరలు ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కౌలు రైతుతో సహా ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం కూడా అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు లంకా దినకర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక విశ్లేషకులు; టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు; విక్రమ్ పూల గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు. దినకర్ గారు, ఈ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంది? ముఖ్యంగా పెట్టుబడి సాయం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనసున్న మహారాజు చంద్రబాబు నాయుడు గారు అనుకునేటటువంటి సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి అంశం ఏదైతే ముందు పెన్షన్ని 1000 రూపాయలని 2000 రూపాయలు, అలాగే 1500 కేటగిరీలో ఉన్న వారిని 3000 రూపాయలకి చేయటము, అది కూడా కొంతమంది ఏమో ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత ఇలా అమలు చేస్తాము అని పక్క రాష్ట్రంలో చెప్పారు. మేము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఇదిగో నేను చేశానని చేసి ఎన్నికలకు ముందే చూపించినటువంటి ఒక ప్రాక్టికాలిటీకి దగ్గరగా పథకాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. పెన్షన్ దాదాపు 51 లక్షల మంది ఇప్పటికే ఉండగా, గతంలో ఒక కన్స్ట్రైంట్ ఉండేది ఏంటంటే ఆ ప్రతిబంధకము, ఇంటికి ఒక పెన్షన్ వస్తే రెండో వారికి లేదు అనేటటువంటి దాన్ని కూడా సడలించేటటువంటి విధంగా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం. అంటే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 100కి 100% హక్కుగా ఇది పెన్షన్ అనేటటువంటిది ఆ క్రైటీరియాలో ఉన్న వారందరికీ హక్కుగా ఇప్పటికే ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతే రాజు అని చెప్పేటటువంటి మాటని వాస్తవం చేస్తూ అన్నదాతని ఆదుకోవాలి, ఏదైతే పెట్టుబడి సాయం కింద ఖరీఫ్కి 5,000, రబీకి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఎకరాకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కౌలు రైతులకి సంబంధించి మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందంటే వారు అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఏ విధంగా పంచుకోవాలో చూసుకోవాలనే రకమైనటువంటి పిలుపులు ఇచ్చేటటువంటి పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే, ఇవాళ వాటికి ఏ జోలికి వెళ్లకుండా రైతుకి కానీ అలాగే కౌలుదారికి ప్రాక్టికల్గా ఎవరైతే పంట వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు రక్షగా నిలబడేటటువంటి ఒక పథకాన్ని ఇవాళ దేశంలో కూడా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చూసేటటువంటి విధంగా రైతుని ఆదుకునేటటువంటి ఒక ప్రయత్నం. దానిలో భాగంగా ముందు రైతుకు ఒకవైపు ఏదైతే ఇటువంటి పథకంతో 10,000 రూపాయలు సంవత్సరానికి వారికి పెట్టుబడికి సహాయం అందించేటటువంటి విధంగా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇచ్చేటటువంటి వాటికి వాడుకునేదానికి ఆలంబనగా నిలుస్తూ, మరొక వైపు రైతు అనగానే కావాల్సింది సాగునీరు. సాగునీరుకి ఈ 4 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి చర్యలు చూడండి, దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల వరకు వివిధ ప్రాజెక్టులు ప్రారంభించడానికి కానీ, ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కానీ ఖర్చు పెట్టడంతో రైతు వెన్నుముకగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి నిలబడేటటువంటి పరిస్థితిలో ఉండబట్టి వాళ్ళ దాదాపు 40% రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో అగ్రికల్చర్, ఆ వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి రాబట్టేటటువంటి పరిస్థితి. అలాగే డ్వాక్రాకి సంబంధించినటువంటి మహిళలకి గత ఎన్నికల్లో చెప్పినటువంటి 10,000 కోట్ల రూపాయలతోటి ప్రతి ఒక్క డ్వాక్రాకి సంబంధించిన సభ్యులకి 10,000 రూపాయలు ఇవ్వాలి అనేటటువంటి దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ ఇంకొక 10,000 కోట్లు ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ వైద్య సేవ చూసుకోండి, అది దాదాపు 10 లక్షల మంది వరకు ఆ సేవ కింద ఇప్పటికే లబ్ధి పొందుతూ దాని నుంచి ఆ సేవను వినియోగించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి దాంతో ముందుకు వచ్చి అదే రకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లేటటువంటి విధంగా పథకాన్ని సంసిద్ధం చేసి, వారు పెట్టినటువంటి కండిషన్ల వల్ల 2 లక్షల మంది దాటకపోయినా కూడా ఈ మిగతా గ్యాప్ని ఏ విధంగా ఆపకుండా 10 లక్షల మందికి, అలాగే ఇంకెంతమంది అర్హులయ్యి ముందుకు వస్తే వారికి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎన్టీఆర్ హౌసింగ్ దాదాపు రాష్ట్రం మొత్తం కూడా 22 లక్షల గృహాలు అవసరం అనుకుంటే ఇప్పటికీ 10 లక్షలు పూర్తి చేసేటటువంటి పరిస్థితి. చాలా గృహాలకి ఇప్పటికే కూడా వారు గృహప్రవేశాలు చేసినటువంటి పేదలకి ఇదివరకు గృహం అంటే ఏదో కట్టించామనేటటువంటి విధంగా ఉండేది. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ నివాసయోగ్యంగా మౌలిక సదుపాయాలతో అక్కడ ఉండేటటువంటి పర్యావరణం కానీ వాతావరణం కూడా నివాసానికి అనుకూలంగా ఉండేటటువంటి అత్యున్నత ప్రమాణాలతో ఇల్లు ఇవ్వటము. రాబోయే ప్రభుత్వాన్ని మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో మిగతా 12 లక్షల ఇళ్ళు ఇప్పుడు 10 లక్షలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళటం. అన్న క్యాంటీన్, పేదవాడు ఎవరైతే అన్నానికి ఆకలికి అలమటిస్తున్నట్టు వారికి 5 రూపాయలకి భోజనం కానీ, ఉదయం పూట టిఫిన్ కానీ, రాత్రి పూట వారికి భోజనం కానీ అందించేటటువంటి ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి దాదాపు లక్షలాది మంది ఆకలి తీర్చేటటువంటి ఏదైతే పథకం ఉందో అది. తల్లి పిల్ల ఎక్స్ప్రెస్
ఏదైతే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ దగ్గర నుంచి పోషకాహారాలు వారికి ఇచ్చేటప్పుడు, అలాగే డెలివరీ చేసేటప్పుడు వారికి ఇచ్చేటటువంటి సౌకర్యాలు కానీ చేయటం కానీ, ఉన్నత విద్య అనేది కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం కాదు అనేటటువంటి దాంతో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి కూడా ఉన్నత విద్య, విదేశీ విద్యకు కూడా అవకాశాలు కలుగుతూ 10-15 లక్షల రూపాయల వరకు కూడా అర్హులైన వాళ్ళకి అందించడం, అలాగే ఆర్థికంగా ఆలంబనంగా నిలబడటం కోసము కాపు కార్పొరేషన్ని అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి వారిలో వెనుకబడినటువంటి వారిని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. ఈ విధంగా ఒక బృహత్ ప్రణాళికతోటి ముందుకు వెళ్ళటం. రుణమాఫీ కూడా 24,500 కోట్లు 58 లక్షల కుటుంబాలకి ఇప్పటి వరకు 16,500 కోట్లు చేయటము. ఈ బ్యాలెన్స్ అమౌంట్ కూడా రాబోయే 10-15 రోజుల్లో వారి ఖాతాలోకి జమ చేయటం ద్వారా సంపూర్తిగా రుణమాఫీని ఏదైతే మేము చెప్పామో దాన్ని చేయటము. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంత లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇన్ని పథకాలతోటి ఈ విధంగా అద్భుతంగా ప్రయాణం కొనసాగించారో, ఈ గ్రోత్ ఇప్పుడు తప్పనిసరిగా భవిష్యత్తులో ఉండేటటువంటి గ్రోత్ ని ఆలంబనగా తీసుకొని వచ్చేటటువంటి రెవెన్యూస్ ని బేరీజ్ వేసుకొని ఏ విధమైన సోర్సెస్ ఉంటాయో ఈ పథకాలన్నింటినీ కూడా రాబోయే 5 ఏళ్లలో కూడా తర్వాత గెలిచిన తర్వాత కొనసాగించేటటువంటి ఇంకా ధీటుగా అందించేటటువంటి విధంగా ప్రయాణం కొనసాగుతుంది. లక్ష్మీనారాయణ గారు, కౌలు రైతులకి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి కూడా పెట్టుబడి సాయం అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే లక్షల్లో ఉన్న కౌలు రైతులను గుర్తించడం ఎలా అంటారు? ఇక్కడ కౌలు రైతుల గుర్తించేటువంటిది ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య. కానీ ఇవాళ వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఆచరణలో వ్యవసాయం చేస్తున్నది కౌలు రైతులే. మనం కోస్తా ప్రాంతంలోకి వెళితే దాదాపు 70-80% మంది వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళే. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా పెరుగుతున్నది కౌలుదారుల యొక్క సంఖ్య. భూ యజమాని ఈ కౌలు రైతుకి ఏదైనా గుర్తింపు కార్డు ఇవ్వాలంటే తన యొక్క యాజమాన్య హక్కుకి ఏమన్నా ప్రమాదం ఏర్పడుతుందో అనేటువంటి సంశయంతో ఆయన నా భూమిని ఈ వ్యక్తి కౌలుకు చేస్తున్నాడు అని సర్టిఫై చేయడానికి కూడా నిరాకరిస్తున్నారు. కౌలుదారీ చట్టం ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడానికి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. దానికి ఒక సమగ్రమైనటువంటి దృష్టితో చూసి సవరణలు చేసి కౌలుదారులకు న్యాయం చేసేటువంటి రీతిలో చట్టాన్ని మరింత పటిష్టవంతం చేయవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇవాళ భూ యజమానికి నష్టం జరగకూడదు. అదే సందర్భంలో కౌలుదారుడు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్లకు న్యాయం చేయాలి. కరువు వచ్చినా, వరదలు వచ్చినా, లేకపోతే తుఫాన్లు వచ్చినా, లేకపోతే ధరలు పడిపోయినా అన్నింటికీ ఇవాళ నష్టపోతున్నది కౌలుదారులు. ఆ కౌలు రైతులకి బ్యాంకులకు వెళితే రుణాలు కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకేమీ గుర్తింపు కార్డు ఉండదు, లేకపోతే ఆస్తిని తనఖా పెట్టడానికి ఆస్తి ఉండదు. యజమాని దానికి తనఖా పెట్టేదానికి అంగీకరించడు. కొన్ని సందర్భాల్లో యజమాని తన భూమిని పెట్టి తాను రుణాలు తీసేసుకుంటున్నాడు. తాను తీసుకున్న తర్వాత మళ్ళా కౌలుదారికి రుణం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. బయటికి పోయి అప్పు తెచ్చుకోవాలనుకున్నా కానీ, వడ్డీ వ్యాపారాల దగ్గర తెచ్చుకోవాలని కానీ వాళ్ళని నమ్మి ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మనటువంటి పరిస్థితి కొంత ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాడు, ప్రకృతి వైపరీత్యాలకు ఇబ్బంది పడుతున్నాడు, గిట్టుబాటు ధరలు లేక లాభదాయకం కానటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ కౌలు రైతులను గుర్తించి వాళ్ళకు అవసరమైనటువంటి సహాయాన్ని ఇవాళ రుణమాఫీ పథకమే అమలు చేశారు. ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంలో కూడా వాళ్లకు వర్తించేయడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. లేకపోతే రైతు రక్షణ పథకం అనేటువంటిది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. రేపు వాళ్లకు డైరెక్ట్గా ఇవ్వాలి. వాస్తవానికి వాళ్లే నిజమైన లబ్ధిదారులు కావాలి, సాగు చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారనేటువంటిది ఈరోజు ఒక ప్రశ్నే. కాకపోతే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎవరు భూమి ఎవరు సాగు చేస్తున్నారనేటువంటిది ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు. అలాగే స్థానిక అధికారులకు, విఏఓకి కానీ లేకపోతే ఎంఆర్ఓకి కానీ ఆ స్థాయి అధికారులకు అందరికి కూడా, రెవెన్యూ అధికారులకు తెలుసు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని గ్రామ సభలు ఇవాళ పనిచేస్తున్నాయి. ఆ గ్రామ సభలే ఏర్పాటు చేసి ఎవరి భూమి ఎవరు చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారనేటువంటిది నిర్ధారణ చేసి కొంత ఒక ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉన్నదనేది నా అభిప్రాయం. రెండవది, రైతుకు కావలసినటువంటిది ఏంటి? వాళ్ళ నాణ్యమైనటువంటి విత్తనాలు, నీరు, సాగుకు నీరు, అలాగే విద్యుత్తు, లేకపోతే విత్తనాలు, క్రిమిసంహారక మందులు,
మార్కెటింగ్ సౌకర్యాలు, వీటికి సంబంధించినటువంటి వాటిల్లో సరే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ విభజన తర్వాత ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయినటువంటి ఆ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, ఆత్మహత్యలు కూడా అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి, వాటిని గాడిలో పడేసుకోవాలి అనేటువంటి దృష్టితో రుణమాఫీ పథకాన్ని తీసుకొచ్చారు. ఒక 22,000 కోట్ల రూపాయల పైచిలుకు దాంట్లో 16,000 కోట్లు ఎంతో ఇచ్చారు. ఇంకొక 8,000 కోట్లు 2 విడతలు ఇవ్వాల్సినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వబోతున్నారు, బ్యాంకుల నుంచి అది తీసుకొనని చెబుతున్నారు. అది తక్షణం జరగాల్సినటువంటిది. రెండవది, ఇవాళ రైతు రక్షణ పేరుతో మీరు ప్రస్తావించినటువంటి పెట్టుబడి సహాయం 10,000 ఎకరాకి 5,000 ఖరీఫ్లో లేకపోతే రబీకి ఇవ్వాలనేటువంటి ఆలోచన, ఇది మంచిది. ఎందుకు మంచిది అంటున్నానంటే ఇది రైతును ఆదుకోవడం కోసం అని చెప్పేసి కాదు. ఇది రుణమాఫీ అయినా లేకపోతే రైతు రక్షణ అయినా ఇంకొకటైనా అది ఆహార భద్రతను పరిరక్షించుకునేటువంటి దాంట్లో ఒక సామాజిక బాధ్యతగా చూడాలి. రైతు నష్టపోయాడు అనుకోండి, వ్యవసాయం చేయలేదనుకోండి, ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది అనుకోండి, కల్లోలం వస్తుంది. అది సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. అలాగే 160 మంది పైచులకు జీవనోపాధి పొందుతున్నటువంటి రంగం వ్యవసాయం. ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా రైతు మీద ఆధారపడి ఉంది. వ్యవసాయ కూలి యొక్క జీవన ప్రమాణాలు కానీ, చేతి వృత్తుల వాళ్ళు కానీ, ఇతర సేవా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రైతును కేంద్ర బిందువుగా చేసుకుని ఆధారపడినటువంటి వ్యవస్థ అది. అందుకని రైతును నిలబెట్టకపోతే, రైతును సంక్షోభంలోకి నెట్టితే తప్పనిసరిగా సమాజం సంక్షోభంలోకి వెళుతుంది. ఉపాధి అవకాశాలు కూడా సన్నగిల్లిపోతాయి, వలసలు పెరుగుతాయి. వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? పట్టణ ప్రాంతాలకి, నగరాల్లోకి రావాలి. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోతే ఉపాధి అవకాశాలు అన్ని విషయాల్లో మళ్ళా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వలసలు నివారించాలన్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? వలసలు నివారించాలని. ఇవాళ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఎందుకు వ్యవసాయానికి అనుబంధంగా చేసి అనుసంధానం చేసి అమలు చేయాలని అనుకోవడం జరుగుతున్నది? ఇవాళ కొన్ని చెరువులను తవ్వించేటువంటిది కానీ, లేకపోతే అనేక కార్యక్రమాలు రోడ్లు వేసే వాటికి కానీ అనేక వాటికి అనుసంధానం జరుగు. అందుకని కారణం ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రైతు కేంద్రంగా ఉన్నది. రైతును ఆదుకున్నప్పుడే, కాపాడినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందనేటువంటిది తప్పనిసరిగా మనం ఆలోచించాలి. రైట్. విక్రమ్ గారు, దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే మాది రైతు ప్రభుత్వాన్ని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ రైతుల పరిస్థితి దయనీయ స్థితిలోనే ఉంది. అలాంటప్పుడు ప్రస్తుతం పెట్టుబడి సాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతున్న 10,000 రూపాయలు ఎటువంటి భరోసాని ఇస్తుందంటారు? ఖచ్చితంగా అండి. వాళ్ళ దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దానికి కారణం కూడా ఇటీవల చూసాము. అంటే పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ మధ్యనే ఢిల్లీలో ఒక 30,000 మంది పార్టీలకు అతీతంగా రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మనం మహారాష్ట్రలో చూసాం, లాంగ్ మార్చ్ పేరిట ఒక ఉద్యమాన్ని చేశారు. మధ్యప్రదేశ్లో చేశారు. తమిళనాడులో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ విధంగా సర్వత్రా ఉన్నది. అంటే రైతులు సాధారణంగా వాళ్ళు ఒక సంఘటితంగా ఉండేటువంటి ఫోర్స్ కాదు. అయినప్పటికీ వాళ్ళు ఉద్యమాల బాట పెట్టారంటే ఎంతో ఇబ్బందులు ఉండే తప్ప వాళ్ళు ఉద్యమం అంటే పొలాలను వదిలేసి ఉద్యమాలకి బాట పట్టరనమాట. అందువల్ల ఇవాళ అంటే వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది ఇవాళ కాదండి, చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి కూడా మనకు జరుగుతున్నది. అంటే మనకి హరిత విప్లవం అంటే 69వ సంవత్సరంలో హరిత విప్లవం వచ్చిన తర్వాత కొద్ది కాలం పాటు వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, అంతా పెరిగింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే జనాభా పెరుగుదల రేటుకు అనుగుణంగా మన ఆహార ధాన్యాల ఉత్పత్తి లేదు. ఇవాళ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అనేటువంటి ఒక సంస్థ చేపట్టినటువంటి సర్వేలో ఏం తెలియదంటే 60% మంది రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే వ్యవసాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది ఒక చేదు వాస్తవం బయటపడింది. ఎందుకు జరుగుతున్నది అని అంటే పెట్టుబడులు లేక, సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, కనీస మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలు కూడా కాదు, తర్వాత చీడపీడల సమస్యలు, తర్వాత అకాల వర్షాలు, వరదలు, కరువు, ఇటువంటి అనేక సమస్యలతో వీళ్ళు సతమతం అవుతుంటే ప్రభుత్వాలు మాత్రం తగినంతగా ప్రాధాన్యత ఇవ్వటంలా. అందువల్లనే ఒకప్పుడు జీడిపిలో మంది 18% ఉంటే వ్యవసాయ రంగం వాటా వాళ్ళ క్రమంగా 12%కి పడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా రైతులు అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓట్లు వేసి ఓడించారు అనేటువంటిది కూడా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే రైతులు అంటే మొదట అంటే వ్యవసాయ అదన అంటాం, ఆ వ్యవసాయ అదన సమయంలో వాళ్ళకి పెట్టుబడి లేక
వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్తున్నారు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి. ఎందుకంటే ప్రభుత్వాలు చెబుతున్నాయి ఘనంగా గత సంవత్సరం 10 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఏది వ్యవసాయ రుణాలని. అందులో 60% కూడా రైతులకు చెందలేదు. ఈ సంవత్సరం అయితే 12 లక్షల కోట్లు పెట్టుకున్నారు. అంటే ఘనమైనటువంటి అంకెలు చూపిస్తున్నారు, కానీ తీరా వచ్చేటప్పటికి రైతులకు అందించేటువంటి వ్యవసాయ రుణాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతున్నదంటే అంటే వ్యక్తిగతమైనటువంటి సహాయం కోసం ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు 20%, 30% కూడా వడ్డీలు వీళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ పెట్టుబడితో వీళ్ళు ఏంటంటే వాళ్ళ విత్తనాలను లేకపోతే దుక్కి దున్నుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈరోజు ప్రభుత్వాలు ఇస్తున్నాయో అది చాలా వరకు ఉపయోగపడుతుంది. నిజానికి ఇది చాలా ఆలస్యమైనటువంటి చర్యగా మనం భావించాలి. ఎందుకంటే 2007లోనే జాతీయ వ్యవసాయ కమిషన్కి నేతృత్వం వహించినటువంటి డాక్టర్ స్వామినాథన్ గారు వ్యవసాయ శాస్త్రజ్ఞుడు, ఆయన చెప్పారు అంటే రైతుకి మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేసిందో ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్నదో ఇటువంటి ఒక పథకాన్ని ఏర్పరిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది 2007లోనే చెప్పారు వాళ్ళు. కానీ అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాల. ఇవాళ 2019లో ఉన్నాం. ఇప్పుడు ఏదో ప్రభుత్వాలు చేస్తున్నటువంటిది చాలా వరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ఆహ్వానించదగినటువంటి చర్యగా మనం భావించాలి. రైట్ సార్. దినకర్ గారు, ఇప్పటికే రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకోవడంతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతోంది. ఇలా మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు రావాలని ప్రభుత్వం భావిస్తోంది? ముఖ్యంగా రైతులు అనగానే ఇవాళ ఏదైతే వక్తలు చెప్పినటువంటి విధంగా వ్యవసాయం అనేది ఏ కారణం చేతైనా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఒకవైపు ఏదైతే గిట్టుబాటు ధర రాకపోవటం, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కాకపోవచ్చు, దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని నుంచి వారిని బయట వేయాలి, లేకుంటే అతిపెద్ద సంక్షోభం రాబోతుంది. దాదాపు 50% పైగా ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి క్రమంలో ఎవరైతే గిట్టుబాటు కాలేదని ఆ రంగంలో నుంచి బయటకు వస్తే దేశానికి కూడా ఒక రకంగా అది అరిష్టంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆహార భద్రత ఏదైతే ఉందో ఆ భద్రతకి పెనుముప్పు కలిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఆదుకోవాలన్నప్పుడు చాలా సూక్ష్మంగా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కౌలు రైతుల దగ్గర తీసుకునే పరిస్థితి చూసినట్లయితే సాధారణంగా అయ్యే వ్యయానికి మించి 30 నుంచి 35% అదనంగా వారికి వ్యయం అవుతా ఉంది. దానికి కారణం ఇప్పటి వరకు కూడా బ్యాంకుల నుంచి వచ్చేటటువంటి రుణాలు కూడా ఎక్కువగా కౌలు రైతులకి యాజమాన్యపు హక్కులు ఏదైతే లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి ప్రతిబంధకం ఉందో దానివల్ల రాలేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ కార్డ్స్ కౌలు రైతులకి వచ్చినటువంటి కార్డుల ద్వారా గత సంవత్సరం 2,000 కోట్ల రూపాయల వరకు రుణము వారికి సమకూర్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అది సరిపోతుందంటే చాలదు. అయితే ఒక ప్రారంభం అయితే ఆంధ్రప్రదేశ్లో అయ్యింది. ఈ 2,000 కోట్లు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వారికి సంబంధించి వెసులుబాటు ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటి ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు విత్తనాలకి సంబంధించినటువంటి అంశంలో నాణ్యమైనటువంటి విత్తనాలు ఆంధ్రప్రదేశ్ నుంచే అంతర్జాతీయ ప్రమాణంతో రావాలని కర్నూలులో సీడ్ పార్క్ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాల్లో ఏర్పాటు చేసేటటువంటి ఒక కార్యక్రమం ఇప్పటికే అది కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఇవి అలాగే నీటికి సంబంధించినటువంటివి సాగునీరు రైతుకి ఇవ్వటం కోసం దాదాపు 30 ప్రాజెక్టుల వరకు చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం, జీవనాడైనటువంటి పోలవరంకి చాలా వేగంగా పనిచేసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలకు సంబంధించి రావాల్సిన నిధులు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా పని ఎక్కడ కూడా ఆకుండా నిరాటంకంగా పని పూర్తి చేయాలనేటటువంటి భావనే రైతుల్ని ఆదుకోవాలి, దాతని ఆదుకోవాలి, అన్నపూర్ణగా ఈ రాష్ట్రాన్ని ఏదైతే చరిత్రలో గతంలో ఉంది ఇది భవిష్యత్తుకు కూడా కొనసాగించాలనేటువంటి ప్రయత్నంలో ఆయన చేయటము. ఒకవైపు మీరు పట్టిసీమ తీసుకున్నా కానీ, పురుషోత్తపట్నం తీసుకున్నా కానీ, తోటపల్లి, మత్సుమతి, పైడిపాలెం, గండికోట లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయటము, అలాగే గాలేరు, నగరి, హంద్రీని వంటి ప్రాజెక్టుకి చివరి దశ 3వ దశకి దాకా తీసుకెళ్లి వాటిని ఎంత వేగంగా పూర్తి చేయాలనేటటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళటం. ఇవాళ చిత్తూరు జిల్లాకు కూడా నీరు కనపడేటటువంటి విధంగా కృష్ణా నదిని నీరుని ఆ ప్రాజెక్టుల ద్వారా చూడగలిగేటటువంటి ఇది చూస్తూ ఉన్నట్టయితే ఆయన తీసుకున్న నిర్ణయం. అలాగే ఎరువులకి సంబంధించి కూడా ఇదివరకు క్యూల్లో ఉండి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి నుంచి
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేటట్టు చేయటము, విద్యుత్ శక్తి నాణ్యమైనటువంటి విద్యుత్ శక్తి గతంలో 7 గంటలంటే ఇప్పుడు 9 గంటల వరకు ఇచ్చేటటువంటి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కంటిన్యూస్గా ఇచ్చేటటువంటి విధంగా తీసుకునేటటువంటి నిర్ణయం. వీటితో పాటు మార్కెట్కి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, పొగాకు, పసుపు, వీటి మిర్చికి సంబంధించి కూడా ఏ విధంగా ఆదుకుంది. పక్క రాష్ట్రాల రైతులు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి అక్కడ ఆ మార్కెట్ యార్డుల్లో వాటి దగ్గర వారి యొక్క రైతులకు మేలు చేస్తూనే ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వం 100% దేశానికే దిక్సూచిగా ఉండే విధంగా తీసుకునే చర్యలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అలాగే. లక్ష్మీనారాయణ గారు, ఓ పక్క రైతు రుణమాఫీ అమలు చేస్తూ ఉన్నారు, మరో పక్క పెట్టుబడి సాయం అందించాలని చూస్తున్నారు. అయితే రైతు పండిస్తున్న పంటలకు సంబంధించేసి బీమా కల్పించడంలో రైతుల వాటా ఏం లేకుండా ప్రభుత్వమే మొత్తం వాటా చెల్లించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఏ మేరకు రైతులకు మేలు చేకూరుస్తుందంటారు? గత అనేక సంవత్సరాల నుంచి రైతాంగం చేస్తున్నటువంటి డిమాండ్ ఇది. ఒక సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయాలని. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పంటల బీమా పథకం కూడా కొంత లోపభూయిష్టంగా ఉన్నది. దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందని ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రతి సందర్భంలో రైతు సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం దాన్ని ఇప్పుడిప్పుడే ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు ప్రధానంగా వారికి ఈ పంటల బీమా పథకం సమగ్రంగా రూపొందించి ప్రీమియం కట్టాల్సినటువంటి బాధ్యత లేకుండా అందరికీ వర్తించేటువంటి, అన్ని పంటలకు వర్తించేటువంటి పద్ధతుల్లో అది రావాలి. ఏదో కొన్ని పంటలకు మాత్రమే వర్తించేటువంటిది కాదు. ఇవాళ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఒకవైపున కరువులతో నష్టపోతున్నారు, రెండో వైపున తుఫాన్లతో నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పైభాగంలో వర్షాలు పడి వరదలు వచ్చి, నదులకు వరదలు వచ్చి ముప్పుకు గురైపోయి నష్టపోతున్నారు. గోదావరి కావచ్చు, కృష్ణా ప్రాంతంలో కూడా ఆకస్మికంగా వచ్చేస్తాయి ఒకసారి వరదలు, అందువల్ల నష్టపోయేటువంటి పరిస్థితి. ఈ అన్ని ప్రకృతి వైపరీత్యాలను వర్తింపజేసేటట్టుగా ఉండాలి. అలాగే ఇవాళ పంటలు అనేటువంటివి కొన్ని పంటలకే కాకుండా అన్ని పంటలకు కూడా వర్తింపజేయాలి. ప్రీమియం అనేటువంటిది ఏదన్నా ధనిక రైతుల నుంచి వసూలు చేసుకుంటే వసూలు చేసుకోవచ్చు, కానీ సన్నకారు, చిన్నకారు, మధ్యతరగతి రైతులకు ప్రభుత్వమే భరించాలి. అది ఒక బాధ్యత, సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఇది పంటల బీమా పథకాన్ని ఆ విధంగా సమున్నతంగా అభివృద్ధి చేయాల్సి, అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన. రెండవది, రైతు పెన్షన్ నేను గత అనేక సంవత్సరాల నుంచి ప్రస్తావన చేస్తున్నా. నిజమే, వృద్ధాప్య పెన్షన్ పెంచారు. ఆ వృద్ధాప్య పెన్షన్లో 2000 ఇచ్చే వాళ్ళల్లో రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా ఉంటారు. కానీ ఒక ఆత్మగౌరవంతో ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు సేద్యం చేసినటువంటి ఇతను ఒక వృద్ధుడిగా పెన్షన్ తీసుకునే కంటే ఈరోజు ఉద్యోగి పెన్షన్ తీసుకుంటాడు వృద్ధాప్యంలో. అలాగే రైతు పెన్షన్ తీసుకుంటున్నాను, నా మీద నేను కాళ్ళపై నిలబడి జీవిస్తాను, ఈ పిల్లల మీద ఆధారపడాల్సిన పని లేదు అనే ఒక సామాజిక భరోసా, భద్రత వాళ్ళు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వృద్ధులకు 2000 ఇచ్చారనుకోండి, 3000 ఇవ్వండి రైతుకి, వ్యవసాయ కూలీకి. ఆహార భద్రత కల్పించినటువంటి వాళ్ళు కదా వాళ్ళకి. అందువల్ల పెరుగుతున్నటువంటి ధరవరల మధ్య వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, వాళ్ళ ఆహార భద్రతను పెంచండి. అలాగే ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ వైపును కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నాలుగవది ఒక్క మాట చెప్పి నేను విరమిస్తాను. ఇవాళ చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. చదువుకున్న ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేసి వ్యవసాయం నుంచి వదిలేసి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కాకుండా రోబోలతో వ్యవసాయం చేసేటువంటి టెక్నాలజీ పెరిగిపోయింది. అందుకని యువతను కూడా గ్రామీణ వ్యవస్థలో, వ్యవసాయ రంగంలో ఇముడ్చుకునేటువంటి వైపున ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. విక్రమ్ గారు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం, అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయంపై దృష్టి పెడుతూ ఉన్నాయి. ఈ రైతుల పథకాలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి? ఒకటైతే వాస్తవం అండి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదో తాత్కాలిక ఉపశమనంగా చేసేటువంటి చర్యల వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలు రావు. ఎందువల్ల అంటే ముఖ్యంగా వ్యవసాయంలో ఒక నానుడి ఉంది. అంటే ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు. ఎవ్రీథింగ్ కెన్ బి వెయిటెడ్ బట్ నాట్ అగ్రికల్చర్ అంటారు. అంటే ఇవాళ ఏ ప్రభుత్వం అయినా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, దేశంలోని ఇతర రాష్ట్రాలు కావచ్చు, అంటే ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తప్ప, ఎన్నికల ముందే ఏదో కొన్ని వరాలు ప్రకటించి రైతులను సంతృప్తిపరిచి బుజ్జగించేటువంటి విధానాలు అవి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు తప్ప దీర్ఘకాలికంగా రావు. అందువల్ల ఇవాళ ఏంటంటే ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి.
అదేవిధంగా తాత్కాలిక వ్యూహం కూడా అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినా ఏది చేసినప్పటికీ అది రైతులకు మేలు చేసేటువంటి పథకాలు ఇవన్నీ కూడా. కానీ ఇవి సమగ్రమైనవి కాదు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే కేంద్రం దగ్గర కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కానివ్వండి అనేక నివేదికలు ఉన్నాయి. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు దాదాపు ఒక 500 పేజీల నివేదిక ఇచ్చారు. అందులో అనేకమైనటువంటి అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జైతీ ఘోష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది, రామచంద్రారెడ్డి కమిషన్ ఉన్నది, అదేవిధంగా రాధాకృష్ణన్ కమిటీ, ఇట్లాగా పలు నివేదికలు ఉన్నాయి. ఈ నివేదికల్లో ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి అనేక వ్యూహాలు కానివ్వండి, సలహాలు కానివ్వండి, సూచనలు కానీ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినా ఏది చేసినా రైతులకి లాభం చేయడం అనేటువంటిది ఆహ్వానించదగింది. అయితే అది ఏంటంటే ఏదో 1 టైం గాను 2 టైం గాను కాదు, దీర్ఘకాలికంగా జరగాలి, అది నిరంతరం జరగాలి. నిరంతరం జరిగితేనే ఇవాళ అంటే ఆహార భద్రత మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో దేశానికి ఆహార భద్రత చేకూర్చేది రైతే. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, వ్యవసాయం బాగుంటేనే అంటే ఆర్థికాభివృద్ధి కానివ్వండి పరిస్థితులు కుదుట పడతాయి అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం. ఒక మాట ఏదైతే విక్రమ్ గారు చెప్పారో స్వల్పకాలిక ప్రయోజనాలు రైతుల్ని కాపాడుతూ రుణమాఫీలాగా దీర్ఘకాలిక పెట్టుబడి భరోసా అనేటటువంటి దీర్ఘకాలికమైంది. అలాగే వారికి సాగునీరు ఇవ్వటం కానీ, విత్తనాలు ఎరువులకి సంబంధించిన నాణ్యత ప్రమాణాలు పాటించడం, విద్యుత్ శక్తి అన్ఇంటరప్టెడ్ 9 hours ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అంశాలుగా ముందుకు తీసుకుపోవటము. అలాగే ప్రైసింగ్ దగ్గర కూడా వారికి గిట్టుబాటు కలిగేటటువంటిది తీసుకునేటటువంటి దీర్ఘకాలిక చర్యల వైపు స్వల్పకాలిక ఓరనిస్తూ దీర్ఘకాలిక లక్ష్యాల వైపే నడవటానికి తీసుకున్న నిర్ణయం ఇది. ఎన్నికల కోసం మాత్రమే పరిమితమైంది కాదు. రైట్. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఎన్నికల తర్వాత కూడా రైతులకు సంక్షేమ పరంగా మేము ముందుంటామని కూడా ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. వక్తలు కూడా అవే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. మరో అంశంతో మరలా కలుసుకుందాం. నమస్కారం.